BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. తెలుగు ప్రశ్నలు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పర్యవేక్షించేందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు చేయను ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత కోండ్ర మురళి గారు ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది. చంద్రబాబు నాయుడు రానున్నారు. మన ప్రాంతానికి ఈ ప్రాంతానికి గడిచిన 5 ఏళ్ళ సుప్తావస్థలో ఉన్న ప్రాజెక్ట్ ఈరోజు కదలికి వచ్చింది. చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ ఎలా ఫీల్ అవుతుంది? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకులు. ముఖ్యంగా ఉత్తరాంధ్రను దృష్టిలో పెట్టుకొని 1.5 ఇయర్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తయారవడానికి అన్ని విధాల ప్రభుత్వం సహాయసారం చేయడానికి, అలాగే ప్రాజెక్టు వేగవంతం చేయడానికి బాబు గారు ఈరోజు రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. సో డెఫినెట్గా ఎయిర్పోర్ట్తో సహా మరి ఇక్కడి నుంచి విశాఖపట్నం 6 లైన్ అయితేనేమి, అయితే విశాఖపట్నం సంబంధించిన స్టీల్ ప్లాంట్ అయితేనేమి, విశాఖపట్నం సంబంధించిన మెట్రో రైలు, ఇవన్నీ కూడా ఈరోజు చాలా వరకు మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వాటి గురించి చర్చించడం జరుగుతుంది. డెఫినెట్గా ఉత్తరాంధ్రకి ఒక కుదుపు ఈరోజు అని గడిచిన 5 ఏళ్ళు కూడా ఈ ప్రాజెక్టులన్నీ సుప్తావస్థలో ఉన్నాయి. గడిచిన ఏదైతే అశోక్ గజపతి రాజు గారి హయాంలో సేకరించిన ఇది 25%తో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ పురోగతి సాధించిన పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆ ప్రభుత్వం తేడా. చంద్రబాబు గారు అభివృద్ధి కాముకులు అని చెప్తున్నారు కదా, తర్వాత ఆయన ఒక విజన్ నాయకుడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. చాలా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది. సో నిరుద్యోగ సమస్య తీర్చాలంటే ఇలాంటి ప్రాజెక్ట్ రావాలి. సో దాన్ని వేగవంతం చేయాలనేది ఒక నాయకుడికి ఉన్న తపన చంద్రబాబు గారిలో ఉంది. కాబట్టి డెఫినెట్గా దీని ద్వారా జీడిపి పెరుగుతుంది. దీని ద్వారా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఉన్నది అంటే ఎక్కువ జనాలు ఉన్న పట్టణం, ఆంధ్రప్రదేశ్లోనే జీడిపి బాగా ఇచ్చే పట్టణం. దీనికి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అలాగే మనకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ 3 జిల్లాలతో సహా ఈస్ట్ గోదావరితో సహా ఒరిస్సాలో 1 కోటి మంది తెలుగు వాళ్ళకి 6 జిల్లాలకి ఇది ఉపయోగపడే ప్రాజెక్ట్. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఎంత గొప్పగా చెప్పారు కాబట్టి ఇంత అభివృద్ధి చేసే ప్రాజెక్టును పక్కన పెట్టి కేవలం ఏదైతే ఆయన సొంత భవనాలు, ఏదైతే రీసెంట్గా హడావిడైన భవనాలు అలాంటివి నిర్మించుకోవడానికి 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి వెచ్చించారు. ఏ విధంగా మీరు కామెంట్ చేస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయడానికి ఏముందండి? ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన ఒక సంక్షేమం అనే ఒకే ఒక మాట తప్పించి ఎవరికి ఉపయోగపడింది? ఇప్పుడు లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు 5 సంవత్సరాల్లో. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు కూడా ఉండేవారు. మరి ఆయన దగ్గర మంత్రులు కూడా పనిచేశారు. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా సాధించలేపారు. ఒక ప్రాజెక్ట్ కూడా ఆయనకి ఏ విధంగా అంటే డబ్బు అంటే యాక్టివిటీ మీద నాకు తెలిసినంత ఆయనకు ఒక విజన్ లేదు. ఏదో ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు అంతే తప్పించి మరి ఆయనకి చంద్రబాబు నాయుడు పోలిక లేదండి. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కోండ్ర మురళి గారు, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత. ఆయన ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గడిచిన 5 ఏళ్ళు కూడా ఋషికొండ వంటి సొంత ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిన జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా పడకేశారని, ఆయనకి చంద్రబాబు నాయుడికి అసలు పోలిక లేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు దీని నేపథ్యంలో మరింతగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వరకలైతే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర టీడీపీ సీనియర్ నేత కోండ్ర మురళి చెప్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.